ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో 54.88 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి కోరుతూ గతంలో ఏసీబీ లేఖ రాసింది. తాజాగా ఆయన అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక గవర్నర్ అనుమతితో ఏసీబీ త్వరలోనే కేటీఆర్ పై చార్జ్ షీట్ దాఖలు చేసేందని సమాచారం. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా రాణి లైవ్ ద్వారా అందిస్తారు. రాణి చెప్పండి, కేటీఆర్ ఇప్పటికే 4 సార్లు అక్కడ మనకు చూసుకుంటే ఎటువంటి నేపథ్యం విచారణ తెలుస్తోంది? శ్రీజ, మనం చూసుకున్నట్లయితే ఈ ఫార్ములా కార్ రేస్ కేసు ఏదైతే ఉందో ఇది కీలక మలుపు తిరగనుందని కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు గవర్నర్ అనుమతి వచ్చిన నేపథ్యంలో కేటీఆర్ మరోసారి విచారణకు రావాల్సిందిగా కూడా అటు లేఖలో కన్ఫర్మ్ అయిందనే చెప్పాలి. అయితే గత 10 నెలల క్రితం ఏసీబీ ఏదైతే గవర్నర్ కి లేఖ రాసిందో ఖచ్చితంగా కేటీఆర్ మరోసారి విచారణకు రావాలి అన్న నేపథ్యంలో ఈ విషయంలో 10 నెలల తరువాత గవర్నర్ స్పందించడం అలాగే అనుమతినివ్వడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి. ఆల్రెడీ ఇప్పటికే కేటీఆర్ 4 సార్లు విచారణకి అటెండ్ అయ్యారు. A1 గా కేటీఆర్ ఉన్నారు, అలాగే A2 గా మనకి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి అప్పుడు ఈ ఫార్ములా కార్ రేస్ విషయంలో ఎలాంటి డబ్బుని అంటే ఈ డబ్బునంతా కూడా ఈ నిధులని ఎలా దుర్వినియోగం చేశారు, పక్కదారి పట్టించారు, ఇవన్నీ కూడా ఈ ఛార్జ్ షీట్ లో అలాగే ఇప్పుడు వాళ్ళు పేర్కొన్న స్టేట్మెంట్ లో కూడా మెన్షన్ చేయడంగా జరిగింది. అయితే దాదాపుగా 9 నెలల పాటు విచారణ చేసి అలాగే ఇన్వెస్టిగేషన్ చేసి కూడా ఏసీబీ కోర్టు పలు డాక్యుమెంట్లని అలాగే కేటీఆర్ నుంచి ఈమెయిల్స్ ని అలాగే కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా స్వీకరించింది. అయినప్పటికీ కూడా ఇంకొన్ని డౌట్స్ ఉన్న నేపథ్యంలో మరొకసారి విచారణకి రావాల్సిందిగా కూడా ఏసీబీ కోర్టు అయితే ఏసీబీ అధికారులు అయితే అటు గవర్నర్ కి అనుమతికి అయితే లేఖ రాశారని చెప్పాలి. అదే ఇదే విషయంలో మనం చూసుకున్నట్లయితే 2023లో ఈ ఫార్ములా కార్ రేస్ విషయంలో ఇటు కేటీఆర్ అటు ఏసీబీ అధికారి అయిన సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన అరవింద్ కుమార్ తో కుమ్మక్కై నిధుల్ని పక్కదారి పట్టించారు అనే తీవ్ర అభియోగం అయితే ఆయన ఫేస్ చేస్తున్నారనే చెప్పాలి. అయితే దాదాపుగా 50 కోట్ల పైచులకు డబ్బునైతే వీళ్ళు దుర్వినియోగం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ కేసు విషయంలో మనం చూసుకున్నట్లయితే ఇటు నెక్స్ట్ జెన్ సంస్థ ఏదైతే ఉందో అలాగే హెచ్ఎండిఏ నుంచి 20 కోట్ల రూపాయలు అలాగే నెక్స్ట్ జెన్ సంస్థ ఏదైతే ఉందో దాని నుంచి 150 కోట్ల రూపాయలు మొత్తంగా ఈ ఫార్ములా కార్ రేస్ కి అయితే వీళ్ళు స్పెండ్ చేశారనే చెప్పాలి. ఈ డబ్బు మొత్తంలో కూడా ఎంత ఖర్చు పెట్టినా అటు హెచ్ఎండిఏ కావచ్చు ఇటు నెక్స్ట్ జెన్ కావచ్చు ఎలాంటి లాభాలు రాకపోగా నష్టాలు అయితే చవి చూసాయి ఈ రెండు కూడా. కాకపోతే ఇందులో ఎవరైనా డబ్బును దుర్వినియోగం చేసిన అధికారి ఈ ఏసీబీ అధికారిగా A2 గా ఉన్న అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో తదుపరిగా ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అన్న నేపథ్యంలో కూడా ఏసీబీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే A1 గా కేటీఆర్ ఉన్నారు, అంటే అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఈ డబ్బుని ఎలా ట్రాన్సాక్షన్ చేశారు, ఈ లావాదేవీలు ఎలా తీసుకువెళ్లారు, అది ఖచ్చితంగా నేరమే అన్నట్టుగా కూడా A1 గా అనుమతి ఇచ్చింది కేటీఆర్ఏ కాబట్టి కేటీఆర్ ని విచారించేందుకు కూడా ఏసీబీ సిద్ధంగా ఉంది. అలాగే ఈ విచారణ తరువాత పిటిషన్ కూడా దాఖలు చేసే ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసే ముందు ఖచ్చితంగా కేటీఆర్ ని మరో కోణంలో కూడా ఏసీబీ విచారించనుంది. ఈ నేపథ్యంలో ఇటు రాజకీయ వర్గాల్లో కావచ్చు అటు పరిపాలనా వర్గాల్లో కావచ్చు ఈ విషయంపై తీవ్ర చర్చ మొదలైందనే చెప్పాలి. అలాగే ఈ కేసు అనేది కీలక మలుపు తిరగనుంది అనే నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం శ్రీజ. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కేటీఆర్ అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఏ విధంగా చేస్తారు, ఈ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగినాయి అనే నేపథ్యంలో కూడా ఈ కేటీఆర్ కి సంబంధించి అలాగే అరవింద్ కుమార్ కి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కావచ్చు ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు అలాగే ఈమెయిల్స్ కావచ్చు ఇవన్నీ కూడా పక్కాగా ఏసీబీ స్వీకరించింది. అలాగే చాలా పగడ్బందీగా విచారణ కూడా ముందుకు తీసుకెళ్తుందని మనం చెప్పుకోవాలి. కాబట్టి కేటీఆర్ మళ్ళీ ఈ విషయంలో అంటే ఈ కేసు విషయంలో ఏ విధంగా నెక్స్ట్ స్టెప్ ఉంటుంది అనే దానిపైన ఉత్కంఠగా మారిన విషయం. ఈ రోజు గవర్నర్ ఇచ్చిన అనుమతితో అయితే ఇది కొంచెం ఇంకా స్పీడప్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ కేసు ఎలాంటి మలుపు తిరగనుంది అనే నేపథ్యంలో అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కాస్త కంగారు మొదలైనప్పటికీ కూడా రాజకీయ వర్గాల్లో కాస్త డిస్కషన్ అనేది పెరిగిందనే చెప్పుకోవాలి శ్రీజ. ఏసీబీ విచారణ అంటే ఏసీబీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అని చెప్పుకోవచ్చు మనం?
ఇప్పటికే అరవింద్ కుమార్ కి ఏవైతే ఆయన చేశారో మనం చెప్పుకున్నట్లుగా 50 కోట్లకు పైచులకు ఆయన దుర్వినియోగం చేసినట్లుగా కూడా అటు డాక్యుమెంట్స్ లో తేలిందో అవన్నీ కూడా స్వీకరించే పనిలో కూడా ఉంది. ఫస్ట్ గా A2గా ఉన్న అరవింద్ కుమార్ కి నెక్స్ట్ ఏ విధంగా అరవింద్ కుమార్ పైన చర్యలు తీసుకుంటాయి అనేది ఫస్ట్ పాయింట్ అయితే కేటీఆర్ విచారణ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసే నేపథ్యంలో ఎలాంటి విషయాలను ఎక్కువగా మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది అనే దానిపైన కూడా మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అటు కేటీఆర్ విచారణలో ఏం పేర్కొంటారో ఆల్రెడీ ఇప్పటికీ తనకు తెలిసిన విషయాలన్నీ కూడా చెప్పినప్పటికీ 4 సార్లు విచారణలో పాల్గొన్న నేపథ్యంలో ఈసారి తదుపరి విచారణ నేపథ్యంలో కేటీఆర్ ని ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్న దానిపైన కూడా ఎక్కువగా ఇటు ఉత్కంఠ రేగిందని చెప్పాలి శ్రీజ. రైట్ రాణి, బీఆర్ఎస్ శ్రేణులు దీనిపై ఎలా స్పందిస్తున్నారు అనేది ఏమన్నా తెలిసిందా? ఆల్రెడీ బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో అటు శ్రేణులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు కేటీఆర్ కి ఇప్పుడు విచారణ నేపథ్యంలో మరోసారి ఇటు గవర్నర్ నుంచి అనుమతి తీసుకొచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్రగానే భావిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఏ విధమైన అంటే ఇంతకు ముందు రేవంత్ రెడ్డికి ఒక ధీటుగా కూడా కొన్ని అంటే కేటీఆర్ ప్రతి విచారణకి హాజరు కావడం, అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం, అది కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఎలాంటి భయము లేకుండా కేటీఆర్ అయితే ముక్కుసూటిగా మనిషి కాబట్టి కేటీఆర్ ఖచ్చితంగా అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం చెప్పారు అన్న విషయం బయటకు వస్తూనే శ్రేణులు కాస్త అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా రాజకీయ ప్రలోభం చేతనే కేటీఆర్ ని మరొకసారి విచారణకు పిలుస్తున్నారు. ఈ ఉచ్చులో కేటీఆర్ ని ఇలా అవమానించడం అనేది మాకు నిజంగా చాలా బాధాకరమైన విషయం అని అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా కొంతమంది వ్యక్తపరుస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కేటీఆర్ ఈ ఫార్ములా కార్ రేస్ విషయంలో అయితే ఇంకొక కీలక మలుపు అనేది రానుంది. అటు బీఆర్ఎస్ శ్రేణులు కాస్త అసహనంతో ఉన్నప్పటికీ కూడా ఏసీపీ అధికారులు అయితే వెనక తగ్గే పరిస్థితి అయితే కనిపించట్లేదు శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాణి.